अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। सीएम केसीआर के पॉलिटिकल सेक्रेटरी व एमएलसी मिस्टर श्री सुभाष रेड्डी ने आज हवेली घनपुर मंडल के फरीदपुर गांव में गांव के सरपंच सुवेंद्रिया विनोद कुमार की क़ियादत में मुनाकिदा बदकम्मा साड़ियों के तकसीम प्रोग्राम में बहैसियत मेहमान खुसूसी शरीक हुए। इस मौके पर उन्होंने अपने हाथों से बदकम्मा त्यौहार की साड़ियों की गांव की खवातीन में तकसीम अमल में लाई। इस मौके पर मिस्टर श्री सुभाष रेड्डी ने खिताब करते हुए कहा कि रियासती चीफ मिनिस्टर मिस्टर के चंद्रशेखर राव हर तबके की आवाम के त्यौहार के मौके पर तोहफे तहाइफ दे रहे हैं और उससे आवाम को काफ़ी फ़ायदा हो रहा है। उन्होंने मज़ीद कहा कि तेलंगाना हुकूमत के दौर इक़्तिदार में जिस तरह के फलाही व रिफाही काम अंजाम दिए जा रहे हैं, इस तरह साबिक़ा हुकूमतों के दौर इक़्तिदार में अंजाम नहीं दिए गए। इस मौके पर मिस्टर श्री सुभाष रेड्डी ने गाँव की खवातीन को बदकम्मा त्यौहार की मुबारकबाद पेश की। इस मौके पर उनके हमरा गाँव के MPTC मिस्टर राजू, सरपंच महपाल रेड्डी, देवागौड़, श्रीनायक, TRS सदर, वार्ड मेंबरान, गाँव के बुजुर्गों और खवातीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, हम आपसे गुजारिश करते हैं कि अगर आपने अभी तक हमारे चैनल को लाइक और सब्सक्राइब नहीं किया हो तो अभी के अभी हमारे चैनल को लाइक और सब्सक्राइब कर दें ताकि हमारी हर नई अपडेट सबसे पहले आप तक पहुँच सके। ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లనే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రైస్తవ సోదరీమణులకు అలాగే ముస్లింల రంజాన్ పండుగ వచ్చినప్పుడు అక్కడ ముస్లిం మహిళా సోదరీమణులకు కూడా వాళ్ళ పండుగలకు ముఖ్యమైన పండుగకు చీరలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మొత్తం భారతదేశంలో 70 ఏళ్ళ ఈ స్వతంత్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు లేవు. మన అక్కలు చెల్లెళ్ళు, మన ఇంటి ఆడపడుచులు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబాలు కూడా అన్నీ మంచిగా ఉంటాయని ఉద్దేశించి ఈ చీరల పంపిణీ పెట్టడం జరిగింది. ఇంట్లో కూడా కొందరికి ఈ చీరలు ఏందా మాకు పైసలు ఇస్తానాయమో అంటే కూడా ఉన్నారు. కానీ ఆ పైసలు ఇస్తే ఒక అన్ననో ఒక తండ్రో వాళ్ళ ఇంటి ఆడపడుచుకు చీర ఇచ్చినంత తృప్తి ఉండదు కాబట్టి ఈ చీరల కార్యక్రమం పెట్టాం. ఈ చీరలు కూడా మన నేతన్నలు, మన పద్మశాలి కుటుంబాలు నేసి ఆ కుటుంబాలకు కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చీరలన్నీ మన రాష్ట్రంలోనే తయారు చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మీకు ఒంటరి మహిళలకు కానీ పెద్ద మనుషులకు కానీ అందరికి కూడా పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఇప్పుడే మీ సెక్రటరీ వాళ్ళని అడిగితే గతంలో 130 ఉండే, ఈ మధ్య 50 అయినాయి అన్నారు. ఇంకా ఏదైనా తప్పితే కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎవరైనా తప్పితే కూడా ఖచ్చితంగా ఆ లిస్టు రాయమని ఈ పాలక మండలికి చెప్తున్నాను. అది ఖచ్చితంగా రాబోయే కాలంలో తప్పిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మీ సేవా సెంటర్లో చుట్టూ కూడా కొన్ని ఇబ్బంది జరిగింది. ఇక రాబోయే కాలంలో మనకు మంచి పంటలు పండినాయి. మన కాలువలు కూడా వెనకటికి మన కాలువ చూసిన పాపాన ఓలే మధ్యలో 10-20 ఏళ్ళు అంతకుముందు వస్తుండే, ఈ మధ్య అయితే లేదు. ఈ మధ్యనే మనం ఒక చెక్ డ్యామ్ కూడా కట్టుకున్నాం. దానివల్ల బ్యాక్ వాటర్ సందర్భంగా ఫరీద్పూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసే కార్యక్రమంకు ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి, MPTC గారికి, గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో ఒక పెద్దన్నగా, ఒక అన్నగా, తండ్రిగా మన ఇంటి ఆడపడుచులందరూ కూడా పండగలకు ఒక మంచి కార్యక్రమంతో, మంచి బట్టలతోటి ఉండాలి, మనసు అంతా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లనే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రైస్తవ సోదరీమణులకు అలాగే ముస్లింల రంజాన్ పండుగ వచ్చినప్పుడు అక్కడ ముస్లిం మహిళా సోదరీమణులకు కూడా వాళ్ళ పండుగలకు ముఖ్యమైన పండుగకు చీరలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మొత్తం భారతదేశంలో 70 ఏళ్ళ ఈ స్వతంత్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు లేవు. మన అక్కలు చెల్లెళ్ళు, మన ఇంటి ఆడపడుచులు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబాలు కూడా అన్నీ మంచిగా ఉంటాయని ఉద్దేశించి ఈ చీరల పంపిణీ పెట్టడం జరిగింది. ఇంట్లో కూడా కొందరికి ఈ చీరలు ఏందా మాకు పైసలు ఇస్తానాయమో అంటే కూడా ఉన్నారు. కానీ ఆ పైసలు ఇస్తే ఒక అన్ననో ఒక తండ్రో వాళ్ళ ఇంటి ఆడపడుచుకు చీర ఇచ్చినంత తృప్తి ఉండదు కాబట్టి ఈ చీరల కార్యక్రమం పెట్టాం. ఈ చీరలు కూడా మన నేతన్నలు, మన పద్మశాలి కుటుంబాలు నేసి ఆ కుటుంబాలకు కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చీరలన్నీ
మన రాష్ట్రంలోనే తయారు చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మీకు ఒంటరి మహిళలకు కానీ పెద్ద మనుషులకు కానీ అందరికి కూడా పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఇప్పుడే మీ సెక్రటరీ వాళ్ళని అడిగితే గతంలో 130 ఉండే, ఈ మధ్య 50 అయినాయి అన్నారు. ఇంకా ఒకటి అరా ఏదైనా తప్పితే కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎవరైనా తప్పితే కూడా ఖచ్చితంగా ఆ లిస్టు రాయమని ఈ పాలక మండలికి చెప్తున్నాను. అది ఖచ్చితంగా రాబోయే కాలంలో తప్పిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మీ సేవా సెంటర్లో చుట్టూ కూడా కొన్ని ఇబ్బంది జరిగింది. ఇక రాబోయే కాలంలో మనకు మంచి పంటలు పండినాయి. మన కాలువలు కూడా వెనకటికి మన కాలువ చూసిన పాపాన ఓలే మధ్యలో 10-20 ఏళ్ళు అంతకుముందు వస్తుండే, ఈ మధ్య అయితే లేదు. ఈ మధ్యనే మనం ఒక చెక్ డ్యామ్ కూడా కట్టుకున్నాం. దానివల్ల బ్యాక్ వాటర్ మరి రాసుకోవాలి కదా, డబుల్ డౌన్ ఉండాలి కదా అని చెప్తున్నా. మంచిగా మళ్ళీ ఒక నిమిషం రండి. రాజే తక్కువ దినామిటిగా తిరగండి చెప్పాలి.